మనందరికి కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఎక్కడ మాకు కుమారులు ఉన్నారు? మాకు అందరు బిడ్డలే కదా. యెషయా 9:6 దేవుడు మనకి కుమారుని అనుగ్రహించిందట. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెషయా 9:6 ఏలే అనగా, చెప్పండి, నాకు ఒక కొడుకున్నాను చెప్పండి అందరికి, పక్కన వాళ్ళకు. ఏలే అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని నా కుమారునికి పేరు. ఇన్ని పేరు కలిగిన కుమారుడు మనకు కలిగి ఉన్నమాట. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించింది కదా. మళ్ళీ ఇక్కడికి వద్దాం. 1 సమూయేలు 1:27 చూద్దాం. హల్లెలూయా. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. దేవుడికి స్తోత్రం. కాబట్టి నేను ఆ బిడ్డని యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నింటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. దేవుడికి మహిమ కలుగును గాక. గొప్ప కార్యాలు చేసి గొప్ప దేవాది దేవుని మనము కలిగి ఉన్నాము. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమెకు దేవుడు అనుగ్రహించినట. మనం చూస్తున్నాం కదా. ఫస్ట్ ప్రార్థన ఏంటి? తన ఒక సమస్య, ఒక కుమారుని కనడానికి. మనము కనాలి. మనకి ఇప్పుడు ఏజ్ అయిపోయింది, ఎట్లా కంటాం కదా. కనాలి. ఏం కనాలి? ఆత్మల పంట కనాలి. ఆత్మలను కనాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆత్మలు మనం ఎప్పుడైతే కంటామో ఆ ఆత్మలకి మనం తల్లిదండ్రులుగా నిలబడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 1 రాజులు 17వ అధ్యాయము. 1 రాజులు 17వ అధ్యాయము. నా ప్రార్థనకి బలం ఉంది. 1 రాజులు 17వ అధ్యాయము 1వ వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక, ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. దేవుడికి మహిమ కలుగును గాక. ఏం చేసిందంట? ప్రార్థన చేసి ఈ యొక్క ఏలియా రాజుతో పంతం వేసిందంట.